పెళ్ళై పుష్కరమైంది. నేను ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా. మా పెళ్ళై ఈ ఇయర్కి 12 years కంప్లీట్ అయినాయి. రేపే మా యానివర్సరీ. ఈసారి 12th year యానివర్సరీ స్పెషల్గా ఉండాలని చెప్పేసి మా పెళ్లి ఫొటోస్ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం రెడీ అయినాక ఎట్లా కనిపిస్తామో. గెట్ రెడీ విత్ అస్. మేమిద్దరం రెడీ అవుతాం. పెళ్లి పిల్లని రెడీ చేయడానికి ముఖ్యమైన వాటిల్లో పూల జడ కూడా ఒకటి. పూల జడలాగా కనిపించాలని చెప్పేసి ఈ జడకు పెట్టేదైతే నేను మీషో నుండి ఆర్డర్. నా పెళ్లి చీర కట్టుకోక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో. ఫస్ట్లో అయితే పూజలు ఉన్నప్పుడు, ఒక్క పొద్దులు ఉన్నప్పుడు కట్టుకుందును. మా ఆయన అయితే అప్పుడప్పుడు పండుగలప్పుడు వేసుకుంటాడు. కానీ మా ఆయన డ్రెస్ అయితే ఇంత ఖరాబ్ కాకుండా అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే. పెళ్లిలో ముఖ్యమైనది ఏంటిదంటే పెళ్లి బొట్టు. ఈ మధ్య కాలంలో అందరు హెవీగానే రెడీ అవుతారు. అసలు ఎవరు పెళ్లి పిల్లనో తెలుస్తలేదు. పెళ్లి పిల్ల అంటే పెళ్లి బొట్టు చూసి గుర్తుపట్టవచ్చు. పచ్చగాజులు నాకైతే స్పెషల్గా పచ్చగాజులు అంటే అయితే మస్తు ఇష్టము. నా పెళ్లిలో కూడా నేను పచ్చగాజులు వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ రిక్రియేషన్కి కూడా పచ్చగాజులు వేసుకుంటున్నా. మొత్తం రెడీ అయినాక లుక్ ఎందుకో ఇన్కంప్లీట్ అనిపించింది. అదేంటిదంటే బుగ్గ చుక్క ఇంకా ముక్కు పోగు అవి పెట్టినాక కంప్లీట్ లుక్ వచ్చేసింది. మా ఆయననైతే రెడీ చేస్తున్నా. నేను రెడీ అయినా భార్యాభర్తల లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని మేమైతే సక్సెస్ఫుల్గా 12 years కంప్లీట్ చేసుకున్నాం. ఇట్లనే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇదంతా రెడీ అయినాక మేమేం ఫొటోస్ దిగినామో, ఏం వీడియోస్ చేసినామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ అందరికీ.